కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కార్మికుల హక్కులను కాలరాస్తుందని బీఆర్డీయూ రాష్ట్ర కార్యదర్శి మంచ నర్సింహులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్లను కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు అరవింద్తో కలిసి నరసింహులు మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ జూలై 9న కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిందని తెలిపారు. కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు బండారే నరసింహులు, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సంజీవులు, కనకయ్య పాల్గొన్నారు. 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు బీఆర్టీయూ జిల్లా ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి బీఆర్టీయూ వివిధ సంఘాల నుంచి ముఖ్య నాయకులు పాల్గొనడం, మరి భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దాం 9వ తారీఖు నాడు అనే దాని మీద చర్చ జరిగింది. మరి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని 9వ తారీఖు నాడు సమ్మె మాత్రం విజయవంతం చేయాలని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్లను 4 కోడ్లుగా చేసి ఇవాళ కార్మిక హక్కులను కలరాసే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే 9వ తారీఖు నాడు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెకు పూర్తిగా హమాలీ కార్మికులు, బీడీ కార్మికులు, టేకేదారులు, మిగతా అన్ని సంఘాల నుంచి పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు జూలై 9వ తారీఖు రోజు నాడు జాతీయ సమ్మెను పిలిపివ్వడం జరిగింది. అందులో అన్ని జాతీయ కార్మిక సంఘాలు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన సిద్దిపేట జిల్లా బీఆర్టీయూ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంది. సిద్దిపేట జిల్లాలో బీఆర్టీయూ తరఫున వివిధ సంఘాలన్నీ కూడా ఆ రోజు సమ్మెలో పాల్గొంటాయి. ప్రతి సంఘటిత అసంఘటిత ప్రతి రంగం నుంచి కూడా ఆ రోజు నాడు, ఎందుకంటే మన కోసమే కాబట్టి ఈ కార్మిక చట్టాలను 100% కార్మిక యూనియన్లు నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఆ కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని జూలై 9 నాడు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఏదైతే ఉందో సిద్దిపేట జిల్లాలో ప్రతి కార్మికులు పాల్గొని పెద్ద ఎత్తున ఆ రోజు నాడు సమ్మె విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కార్మిక పక్షాన కోరుతుంది.